దానికి ఆ పాండవ స్వామి దేశంగా మమ్మత్క నెలవేళ కాబట్టి మరొకరు కోరుకుంటున్నాం. మహామంత్రి అయ్యా సైన్యము నల్ల నల్ల టోపీల 40 లక్షలకు 40 లక్షలు ఎర్ర ఎర్ర టోపీల దండు 50 లక్షలకు పచ్చ పచ్చ టోపీల దండు 25 లక్షలకు నీలి నీలి టోపీల దండు 70 లక్షలకు ఇటువంటి పరాక్రమ చేత నాకు సకల సకల సైన్యం కలిగి ఉన్నాను రా మహామంత్రి. అన్ని లక్షలు సభలో మాట అని చెప్పేసి వాళ్ళకి పిండాకులు అడిగేస్తారు. ఏమి తక్కువ మనకు మనకన్నీ ఎక్కువ ఊరు అడుగుతుంటారు. ఎవరిని చూసి ఎవరంటున్నా రాజ్యమే పరిపాలిస్తున్న రాజు నేను. నాకు కొదవేమున్నదిరా మహామంత్రి. ఇప్పుడేం కొదవలే 10 రూపాయలు నాకు మిగిలింటే సరిపోని అనుకుంటా. అలా కాదురా, అంతేకాదు సకల సకల సైన్యం చెప్పాను కాబట్టి ఇంకను నల్ల ముందు దర్బారు కూడా తెలుపుతాను. ఎంత ఉండాలి? నల్ల ముందు పుట్టింటి నల్ల ముందు పుట్టిన వాడిని నల్ల ముందుగా పుట్టిండు వాడి ఎర్ర ముందు అత్తింటి వాడిని ఎర్ర ముందుగా తింటి వాడి 4 పూట 40 నైటీలో ఉన్నది. నైటీలో గుర్తుకాల్సి వస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిందే నగటి నైటీలో ఉందంటే మా భార్య కూడా వేసుకుంటుందిలే. నేనెవరు నువ్వు ముస్లిమ్స్ కాబట్టి నా భార్య కిందికి పైకి ఒకటే వేసుకుంటుంది. ఏమిట్రా అదే? నైట్ వేసుకో నైట్ వేసుకో నైట్ వేసుకుంటారు చూడ. నైట్ వేసుకుంటుందని చెప్పి అదే అదే చేస్తాం. ఎవరెవర్రా? మా కొంప కూడా అవసరం లే. మా భార్య నైట్ వేసుకోమనుకుంటుందా సంతకాడ పక్కన అనుకుంటానా తెల్లారు చలి పెడతానులే. నేను కూడా నైటీ లేక దూరిపోతా. ఎంతమంది కావాలని చేస్తాంట్రా? తర్వాత నాకు చిన్న బుల్లకాయ చిన్న పిల్లకాయ నా కొడుకు వాడు పక్కన మండి పెట్టి గమ్ముకుంటాడా? ఏమంటాడు? పాల కోసం పెడతాడు. వాడు లోపలనే. వాడు లోపలే నువ్వు లోపలే. తర్వాత నా కొడుకు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? చలి పెట్టింది అనుకో లోపలికి పోతాడు. ఉడికి పెడితే బయటకు వస్తాడు. అటుంది మీ సంసారం. నేను చెప్పింది నైటీ కాదురా, నగటి. నాకు ఏనుగు కొట్టే గుడిగుండే ఎచ్చుడుగున్నాయి, గుర్రాన్ని కట్టే గుడిగుడుగుండు గుట్టలకు ఉన్నాయిరా. ఇటువంటి పరాక్రమం చేత రాజమంత్రి వేసుకో. ఏమో ఆ పక్క ఈ పక్క ఏదో సెంటర్ లో గెట్టేసుకో. ఎందుకురా? ఆ పక్క ఈ పక్క వేస్తారు కానీ సెంటర్ లో ఎవరు వేస్తారా? ఎందుకు వేసుకోరా? నువ్వేరా చూద్దాం. నీకు చేత కదా? ఉండేది 2 కాళ్ళు కాబట్టి 2 పక్కన వేస్తావు. సెంటర్ లైటరా? ఎప్పుడు సెంటర్ లో వేసిందా? ఎప్పుడు చూపించా చూపించా ఉండా చూడ రైట్. రాజులతో ప్రయాసమాడినా ప్రాణానికి ముప్పు వచ్చిన ఎదవా నాతో ఎక్సెక్కేలు ఏమిట్రా నువ్వు? ఏంటి ఇదేననుకోండవా? ఏంటది? గుండె అపక్క ఉందే. గుండె అపక్క ఉంది. ఎడమ పక్క ధైర్యం. గుండె ధైర్యం అంటావు. వేసుకొని పైకి పోదామని ఎదవా. అంతే కదరా, నల్ల ముందు దర్బారు కూడా తెలిపినాను కదా, అలాగే నా యొక్క డెవలప్ దర్బారు కూడా తెలుపుతాను కదా. ఏలకల్లో గోరాజమున్నా
రామలక్ష్మణ కందనాలు ఎక్కినా ధనమే తొక్కినా ధనమే ఇటువంటి పరాక్రమం చేత ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు రా మహామంత్రి. రాజ్యం ఉంది, ఎక్కేదానికి గుర్రాలు ఉన్నాయి, రామలక్ష్మణ కందనాలు ఉన్నాయి, తక్కువ లేక రొక్కం ఉన్నది. కిరాదనము కిరాదనం అంటారు. అవునరా రాజు గొప్పోడు. వచ్చేటప్పుడు సుండిపాల రోడ్లో ఆడ రవి అదికాడికి వచ్చానే, నాకెంత పొడుగు తీసారో పద్దెని ఇచ్చేసారంటే నువ్వు కదా నేను చిల్లరడుకునేరా అయితే ఏనేమో ఎవరిని చూసి ఎవరంటున్నా అయితే నువ్వు కదా ఏ మాత్రమే వినపడే ఊరికి రాజ్యాలే పరిపాలిస్తున్నా నేను. నాకేం చక్కగా అయినా నువ్వు ముందుగా ఒక మాట మరిచి ఉన్నాము. ఈ భారతదేశాన్ని ఆ బ్రిటిష్ వారు, ఆ నవాబులు వారు, ఆ ఇంగ్లీష్ వారు ప్రతి ఒక్కరు మన దేశాలపై దండెత్తి వచ్చి మన భారతదేశ ప్రజలందరినీ కట్టగడవలకు వెళ్ళగొడుతూ ఉండి తర్వాత ఏమైంది? అప్పుడు నాకు 25 ఏళ్ళ వయసు. ఈ బాత్రూంలోంచి ఆ బాత్రూంలోకి అంటే యుద్ధ వయసు రా మహామంత్రి. యుద్ధ వయసు. అప్పుడు నేను ఆ బ్రిటిష్ వారిని, ఆ నవాబు వారిని, ఆ ఇంగ్లీష్ వారిని మన భారతదేశం కట్టవడ వరకు పగలగొడుతుంటే అప్పుడు నేను వెళ్ళి వాళ్ళను మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టి ఉన్నాను. లెక్క మనకుంటా కట్టగొడకు వెళ్ళగొట్టి దౌలత్ దర్బారు కాల్చున్నాడు మహామంత్రి. నువ్వు ఉండవచ్చు ఉండవచ్చు అని ఎదవా అంతేకాదు. ఇల్లు అంటే రా గల్లు మంటాడి కోటకి దగ్గర కోరసమని ఈ ఢిల్లీ వేరికి దౌలత్ దర్బార్ కాల్చున్నాడు రా మహామంత్రి. గొప్ప రాజులు అంతేకాదు ఇక్కడ ప్రజలంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారా? ప్రశాంతంగా సుఖమా మన రాజా మన రాజ్యమంతా నేను చూస్తూ పాడి పట్టులు సస్యశ్యామలంగా జీవిస్తూ ప్రజలు ఏ కొరత లేకుండా సుఖంగా జీవిస్తున్నారా? విచారించారా? ప్రశాంతంగా ఉన్నారు. సుఖమే మన రాజ్యమంతా
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వరస్తుల వారు కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటారు. సస్యశ్యామలంగా ఉన్నారు. లక్షణంగా నెలకు 3 వారాలు నీళ్ళు కురుస్తున్నాయా? అయితే ఇప్పుడు మనం ఈ సుఖ సంతోషంలో కొలువు చేయబడి కాబట్టి నా సింహాసనము అత్తరు పన్నీరు పురుగు చెవ సెంటుతో అలంకరించిన 8 రోజులకు ముందు వచ్చినాయి. 7 తట్టు కోడికి తెచ్చింది. అలుపుతానే ఉన్నారు, పూస్తానే ఉన్నారు. కోడిపి ఎందుకు లేదావా? ఏం వేయాల అత్తరు పన్నీరు పురుగు చెవ సెంటు అలంకరించిన అన్నాను కదా. అత్తరు పన్నీరు వేసేది సచివాలయం కదా. పాడిపోయిన కాదురా, పళ్ళకి పైన తిరిగే వాళ్ళకి పన్నీరు పురుగు చెవ్వాల్సింది అయినాం అనుకో, ఎవరు అనుకో రసీదు వల్ల వాసన వెళ్ళిపోతుంది. అదే కొడుకు వేసినాం అనుకో, రాయచూడు తట్టుకొని ఆ పక్క యాడికి 5,000 దమ్మ 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 అలాంటి కోడిపి మాకు అవసరం లేదు. రాజులకి ఏమో అలంకరిస్తారు. అలా అత్తరు పల్లె కొలువు చేద్దామా? ఎవరు కొలువు తీరాల్సిందే? మీరేప్ప రాజు ఎవరు? మీరు పెద్దోళ్ళ ఏదో మీ పాదాలు కూడా ఉంటా. ఎవరు నువ్వు ఉండేది? లేదు క్లీన్ చేస్తానికి రాజులతో ప్రయాసమైన మెడ మీద తల ఉన్నది కొడక అంతేలే. అది సరిపోతుందా? ఇప్పుడు కొలువు తీరాడా? కొలువు తీరేదా ఎవడో పగవాడు చూస్తున్నాడు. నాది పరాక్రమం. ఎవరికి అంత బెల్లం ఉండేది? అంత బెల్లం ఉండేది ఎవరికి? నువ్వు అనుకోమని కొత్త చూస్తా. ఎవడో పగవాడు చూస్తున్నాడు. రాని తర్వాత ఆలోచిస్తా. నేను చూస్తాపా. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు.